మార్నింగ్ టు యు ఆల్. బాగున్నారా? గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓకే, మనం దేవుని యొక్క మాటలు ఈ ఉదయకాల ధ్యానంలో కొన్ని మాటలు విందాం. రీతిగా దేవుని నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి యవ్వనులుగా యవ్వన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు మన యొక్క జీవితాలలో ఉండవలసినటువంటివి ఎలా ఉండాలి అనేటువంటి విషయాల మీద మనకు నేర్పించడానికి మన మధ్యలోనికి రాష్ట్రీయ ముఖ్య స్థానం నుండి రాష్ట్రీయ నాయకులు, వారి ప్రతినిధిగా రాష్ట్రీయ యువకుల కార్యదర్శి గారిని మన మధ్యకి పంపించటం అది ఎంతో మనకి ధన్యకరం. మనమందరం కూడా లేచి నిలబడి మన సైన్య కీర్తన పుస్తకంలో నుండి 167వ కీర్తన అందరికీ వచ్చినటువంటిది. ఆ పాటను పాడుకుందాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. దివారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దేవుడు మనల్ని ఎంతగానో కాపాడాడు గత కాలం అంతా కూడా. నమ్ముతారా? నమ్మినటువంటి వాళ్ళు దేవునికి స్తుతులు చెప్పండి. దేవుడు గత రాత్రంతా కాపాడాడు, గత కాలం అంతా కూడా కాపాడాడు. మన ఆయుష్ కాలాన్ని పొడిగించాడు, ఆరోగ్యాలను దయచేశాడు. ఆయన కాపుదలను బట్టి దేవా నిన్ను స్తుతిస్తున్నామయ్యా. మీరు మాకు ఇచ్చినటువంటి జీవంలో, క్షేమంలో, ఆయుష్లో, ఆరోగ్యాన్ని బట్టి ఈ రోజున ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని చెప్పేసానని ఈ పాట మనం పాడుకున్నాం. స్తోత్రం చెల్లింతుము, నాగాలింగ సేనస్థానం నుండి వచ్చినటువంటి యవనస్తులలో నుండి ఒకరు 2వ వచనాన్ని చదవండి. పాడుకుందాం. మూడవ వచనాన్ని చదవండి. అట్లాగే
దిండి నుండి వచ్చినటువంటి వారు తర్వాత వచనాన్ని చదువుతారు. థ్యాంక్ యూ. చక్కగా చదివారు. మనము యేసు క్రీస్తుని వెంబడిస్తున్నాం. యేసయ్య ఏమని చెప్పారు? నేనే. వెరీ గుడ్ రాసుకున్నారు, బాగా చెప్తున్నారు. ఆయన మనకు మార్గంగా ఉన్నారు. కాబట్టి మనం వెళుచున్నటువంటి మరి ఈ మార్గంలో మనము సిలువను మోసుకొని వెళ్ళాలి. సిలువ లేనిదే విలువ జీవితానికి ఉండదండి. దాని గురించి ముందు తెలుసుకుందాం. కాబట్టి చివరిగా 6వ వచనాన్ని అందరం కలిసి చదువుదామా? లేదా నా వెనక చెప్పండి. పాడిన హల్లెలూయా, మరణాత హల్లెలూయా, సదా పాడిన హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. కలిసి పాడుకుందాం. పాడిన హల్లెలూయా, కూర్చోనండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపదీయకము, కానీ మాటలు లెక్క వేసుకోండి. మీరు చూస్తూ ఉండండి. 1 మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఓకేనా? థ్యాంక్ యూ. ఎట్లా ఉండాలి యవనస్తులు? ఎలా ఉండాలి? మనం బయటికి వెళితే మనకు చాలా మంది కనిపిస్తారు. మన యవనస్తులు ఎలా ఉండాలని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, భక్తి చేసేటువంటి వాళ్ళకి మనము మార్గముగా ఉండాలి. భక్తి ఎవరైతే చేస్తున్నారో, భక్తులను చెప్పుకుంటున్నారే, క్రైస్తవులు అనే పదాన్ని పక్కన ఉంచారు. క్రైస్తవులు అనే దానికంటే భక్తి చేసేటువంటి వారు. భక్తి అంటే దైవ సంబంధమైనటువంటి విషయాలు, దైవికంగా నడుచుకునేటువంటి వారు. మీరు చాలా మంచివారు, మీరు చాలా దేవునికి ఇష్టమైనటువంటి వారు, పవిత్రమైనటువంటి వారు, పరిశుద్ధమైనటువంటి వారు. అయితే ఈ పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క జీవితంలో, ఈ స్థితిలో మనము దేవునితో అనుకూలంగా నడుచుకోవాలి. అట్లా అడుగులు వేయాలి. అప్పుడు మనం ఇంకా 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 దీవించబడటానికి అవకాశం ఉంటుంది. మనకి ఎన్నో కళలు ఉంటాయి కదా, ఉంటాయా? కళలు అంటున్నారా? రకరకాల కళలు అంటాం. నేను ఈ యొక్క ఎడ్యుకేషన్, నేను నా ఈ చదువు అయిన తర్వాత నేను ఈ విధంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఉన్నారా? నేను కలెక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, లేక ఇంకా ఇంకా ఏదో ఐఏఎస్ చదవాలి, నేను ఐపీఎస్ చదవాలి, నేను ఎస్పీగా ఈ యొక్క మన స్టేట్లో ఒక జిల్లాకి నేను ఎస్పీగా ఉండాలి, లేకపోతే జిల్లా కలెక్టర్గా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు లేరా? ఉన్నారా? చేతులు పైకి ఎత్తండి, ఎత్తని పైకి ఉంటాం. ఖచ్చితంగా ఆ కళలు కనండి. మేము ఒక మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి, మేము బాగా ఉన్నత స్థాయికి స్థితికి ఎదగాలి అని చెప్పేసారని ప్రతి వారు కూడా కోరుకుంటారు. కోరుకునే దాంట్లో ఆ కళల కంఠంలో ఏమాత్రం కూడా తప్పు లేదు. కళలు కనాలి, కళలు సాకారం చేసుకోవటానికి, వాటిని సాధించడానికి అపోస్తుడైనటువంటి పౌలు అనేటువంటి ఒక పెద్ద సేవకుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు.
తిమోతి అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తునికి యవన జీవితం అంటే అంత తాళాటోలిగా ఉండేటువంటిది కాదు, అంత ఆషామాషి కాదు, అంత చిన్న విషయం కాదు, అది చాలా గొప్పది అని చెప్పేసి యవనస్తుడికి ఒక లేఖ రాశాడు. ఏం రాశాడు? ఒక లేఖ రాశాడు, ఒక ఉత్తరం రాశాడు. ఈ రోజుల్లో అయితే మొబైల్స్ కదా, వెంటనే ఫోన్ చేయటం, ఏదైనా చిన్న విషయం ఉందంటే ఫోన్ పక్కనే ఉన్న పక్క గదిలో ఉన్న ఫోన్ మొబైల్ వాడుతూ ఉన్నారు. ఆ రోజుల్లో ఒక విషయాన్ని తెలియచేయాలనంటే ఏం కావాలి? లేఖ రాయాలి, తాప్ రాయాలి, ఉత్తరం రాయాలి. ఏదన్నా కానీ ఒక వారం రోజులు 10 రోజులు అక్కడ నుండి మళ్ళా సమాచారం ఇంటికి రావడానికి ఒక మాట. ఇవాళైతే వెంటనే ఎవరితో మాట్లాడాలన్నా ఆ లేఖ ఆ విధంగా రాశాడు. ఏమని అంటే చూడండి, అక్కడ మనం చదువుకున్నటువంటి పాప చదివినటువంటి ఆ మాటల్లో, ఆ లేఖలో తిమోతితో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నువ్వు ఓ తిమోతి, ఇవాళ మీరందరూ కూడా మీ పేరు తిమోతిగా అనుకోండి. కాసేపు నేను నిలబడినంతసేపు ఏమనుకుంటారు? నీవు కూడా బాయ్ అయినా గాడ్ అయినా ఎవరైనా సరే, నేను తిమోతిని, నేను తిమోతి లాగా ఉంటానని మీరు మనసులో అనుకోండి. మీ కళను సాకారం చేసుకోండి. మీరు ఇప్పుడు ఆ కళ ఏంటో చూడండి. తిమోతికి సలహా ఇస్తున్నాడు, మీరు కలవలసినటువంటి కళ ఏంటో అని చెప్పేసానని తిమోతితో ఏమని చెప్తున్నాడు? 12వ వచనంలో మనం చదువుకున్నటువంటి ఈ మాటలను చూస్తే ఏమంటున్నాడు? నీ యవ్వనమును బట్టి ఎవరన్నా తృణీకరించడం అంటే తెలుసా భాష? తృణీకరించుట అంటే దానికి అర్థం తెలుసా ఎవరికైనా? తృణీకరించుట. చేతులు ఆడుకుంటారా? చేతులు ఆడుకుంటారా? ఫ్రెండ్స్ తూము మీద కూర్చున్నప్పుడు, గోడల మీద కూర్చున్నప్పుడు, లేకపోతే పొలాల్లో, లేకపోతే సరదాగా బయటికి వెళుతున్నప్పుడు అనుకుంటారు కదా. ఏమని అనుకుంటారు? ఒక్కొక్కళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. కొంతమంది అయితేనేమో కొందరిని చాలా హీనంగా తీసి పడేస్తూ ఉంటారు. సరదాగా మాట్లాడే మాటలే, కానీ ఒకడు చాలా హీనంగా మాట్లాడతారు, తక్కువ చేసి మాట్లాడటం. తృణీకరించడం అంటే ఏమాత్రం కూడా వాళ్ళకి ఎన్నిక ఉండదు, పేరు ఉండదు, గౌరవం ఉండదు, గొప్ప ఉండదు, ఏమి కూడా లేకుండా తక్కువగా, హీనంగా, నీచంగా, దౌర్భాగ్యంగా మాట్లాడేది. అయితే అలాంటి పరిస్థితి ఉంది సమాజంలో. ఎక్కడ చెప్పాలి? మీరు మాట్లాడితే నేను త్వరగా వెళ్తా. ఎక్కడ ఉంది? సమాజంలో అంటే ఎక్కడ? మనం నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లోనే, మనం ఉంటున్నటువంటి స్థలాల్లోనే. మనం ఎలా ఉండాలి? ఇక్కడ ఒకటి ఏమని చెప్తున్నాడంటే, నీ యవ్వనమును బట్టి నీకు చుట్టాలైనా, బంధువులైనా, రక్త సంబంధులైనా, అయినటువంటి వారైనా, లేదు స్నేహితులైనా, ఎవరైనా సరే, ఎవరు కూడా నీ యొక్క యవ్వన జీవితాన్ని బట్టి నువ్వు యవ్వనంలోనికి వచ్చావు. యవ్వనం అంటే ఎప్పుడు? యవ్వనం అంటే ఎప్పుడు? ఏ ఏజ్? టీన్ ఏజ్ అంటే అబౌవ్ 12 years. 12 సంవత్సరాలు పైబడినటువంటి 13, 19 ఈ మధ్యలో ఉన్నటువంటి ఏజ్ అంతా కూడా ఏంటి? టీన్ ఏజ్. అంటే ఆ వయసు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి వయసు. ఇది చాలా బలమైనటువంటి వయసు. ఇది చాలా పవిత్రమైనటువంటిదిగా ఈ ఏజ్ 19 సంవత్సరాల వరకు కనుక మాటలో కానీ ఇక్కడ చెప్పబడినటువంటి 5 విషయాలు. ఒకటేమంటున్నాడు? ఎవరు కూడా తృణీకరించకుండా. తృణీకరించడం అంటే ఇదిగో 10 రోజులు అది అటు వెళ్తున్నాడే, లేకపోతే అటు పోతుందే, అది ఆడు అని మాట్లాడతారు. ఎవరు మాట్లాడేది? ఈ సమాజం. ఆ పోయేది, ఆ పోయేవాడు, ఇదిగో అట్లా ఇట్లా అని చెప్పేసానని వాళ్ళ గురించి హీనంగా, తృణీకారంగా, తీసేసినట్లుగా, కూరలో కరివేపాకుని తీసి పారేసినట్లుగా, అంతకంటే ఇంకా నీచంగా మాట్లాడుతూ ఉంటారే. అలాంటి భాష ఎవరి గురించి మాట్లాడకూడదు? అలాంటి రీతిగా ఎవరి గురించి మాట్లాడకూడదు? నీ యవ్వనమును బట్టి నువ్వు యవ్వన స్థితిలోనికి వచ్చావు. నీకు 12 సంవత్సరాలు నిండిపోయి నువ్వు టీనేజ్ లోనికి వచ్చావు. నీవు ఇప్పుడు యవ్వన దశలోనికి వచ్చావు. నువ్వు యవ్వనస్తురాలివి, నువ్వు యవ్వనస్తుడవు. నువ్వు యవ్వన జీవితంలో ఉన్నప్పుడు ఎవరు కూడా నిన్ను తృణీకరించకుండా చూసుకోవాలి. నా గురించి మాట్లాడతావా? మాట్లాడు నాకు అంటవా? చూసుకోవటం అంటే నా గురించి ఏమన్నా అంటావా? అనవాకు అని అదా? ఏమనుకున్నా చూసుకోవటం అంటే నన్ను కనుక అంటేనా తెలుసా నేనేంటో చూపిస్తా. అట్లా కాదు, అది కాదు.
ఏ మాట రాకోకుండా ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవడం. తర్వాత రెండో మాట ఏంటి? నువ్వు మాట్లాడే మాట. అటు వెళ్తున్నాడే ఆ బాబు, ముత్యం అటువంటి వెళ్తుండే పాప, వేలిన ముత్యం, కడిగిన ముత్యం, ఎంత చక్కగా అసలు ఆ పిల్ల మాట్లాడుతుంటే, అందులో ఆ యవనస్తుడు మాట్లాడుతుంటే ఆయన వెళ్తున్నాడు, ఆ పిల్లాడే ఆయనే, ఆయన మాట్లాడుతుంటే ఉంటుందండి. ఆ పిల్లాడు మాట్లాడే మాటలు ఎంత ముచ్చటగా ఉంటావో. ఇదిగో పాన పిల్లాడు ఉన్నాడే, వాడు మాట్లాడుతుంటే వాడి నోరు తెరిస్తే అసలు మంచి మాట అనేది రాదు అనిపించుకోండి. మనం ఈ సమాజంలో ఉంటున్నాం. ఒకటి, ఎవరు కూడా తృణీకరించకుండా చూసుకోవాలి. రెండవది, నీ మాట బాగుండాలి. ఎవరితోనైనా మాట్లాడితే మనం మాట్లాడేటువంటి మాట వాళ్ళు సంతోషించేటట్టుగా ఉండాలి. ఎవరితోనైనా మనం మాట్లాడితే పొల్ల ఇరగదీసి పడేయకూడదు, ఇరగదీసినట్లుగా మాట్లాడకూడదు. చక్కగా మాట్లాడాలి. మన చెన్నై గారిని చూసారా? చెన్నై గారిని? చెన్నై గారు చక్కగా మాట్లాడతారు. ఆయన మాటలు వినండి. అసలు ఎంత విసిగించినా కూడా ఎంత చక్కగా మాట్లాడతాడు. మాటలోను ఏంటది? నువ్వు మాట్లాడేటువంటి మాటలోను నీ ప్రవర్తన అంటే బాడీ లాంగ్వేజ్. బాడీ చెప్తూ ఉంటుంది. ఆ బాడీ చూస్తేనే మంచో కాదో అర్థమైపోతుంది. అంటే నడిచే నడక, ప్రవర్తన అంటే నీ యొక్క క్యారెక్టర్, మంచి పేరు కలిగి ఉండాలి. నీ కెరియర్, నీకుండినటువంటి సర్టిఫికేట్ మాట్లాడకూడదండి, అనిపించుకోకూడదు, అది రాకోకుండా మాటలోను ప్రవర్తన. ఏదైనా ఒక చిన్న పని చెప్పారనుకోండి, పెద్దోళ్ళు చెప్పినటువంటి పనికి ఏం చేయాలి? ఓకే అనుకుని, లేకపోతే లేదు బాబాయ్, లేకపోతే లేదు మామయ్య, నేను వెళ్ళొస్తా, తీసుకొస్తా, క్లీన్ చేస్తా. మనము మాదిరికరంగా ఉండాలి, మాటలోను ప్రవర్తనలోను. ఆ తర్వాత ప్రేమలోను. ప్రేమ అంటే ఏమనుకుంటున్నారు? ఇప్పుడు చూస్తున్నటువంటి లోకంలో ఉన్నటువంటి ఆ లవ్ కాదు, ఎఫెక్షన్. అది అఫెక్షన్, ఊరిక కోరిక. ఆ కోరికలు కాదు. ప్రేమ అంటే దోషములను కప్పివేసేటువంటిది. మనం బైబిల్ చూడాలి. బైబిల్లో ప్రేమ 13వ అధ్యాయము కొరింథీ 1 పత్రికలో చూస్తే ప్రేమ దోషములను కప్పుతుంది. అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ప్రేమ. ఆ రూపాన్ని చూసి, లేకపోతే పై వేషాలను చూసి ఆకర్షించేటువంటి ఆ ప్రేమ కాదు, అది కాదు. కష్టములో నష్టములో, ఇందాక ఒక పాట పాడారు పిల్లలు, కష్టములో నష్టములో తోడు ఉంటావు. ఆ పరలోకము నుండి దిగి వచ్చి కష్టములో నష్టములో వేదనలో బాధలో ఎవరు ఆదరించేవాళ్ళు లేకపోతే, ఎవరు కూడా కనికరించేవాళ్ళు లేకపోతే, అలాంటి కనికరం చూపి దిగి వచ్చినటువంటి వాడు నజరేయుడైనటువంటి యేసయ్య దేవాది దేవుడు. ఆమేన్. ఆయన దిగి వచ్చాడు మనల్ని ప్రేమించి. ప్రేమ ఏం చేసిందో తెలుసా? ప్రేమ దీర్ఘకాలము సహించును, అది దయ చూపించును, మత్సరపడదు, డంభముగా మాట్లాడదు, బడాయి ఉండదు అక్కడ, దాంట్లో ఉప్పొంగిటం ఉండదు, అమర్యాదగా మాట్లాడదు, స్వప్రయోజనాన్ని కోరుకోదు, ఏ మాత్రం కూడా ఉండదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడకుండా సత్యమునందు సంతోషపడి. ఇన్ని లక్షణాలు ఉన్నాయి ప్రేమలో. దేనిలో చెప్పాలి, మాట్లాడాలి మీరు. దేనిలో ఉన్నాయి ఇవన్నీ? ప్రేమలో ఉన్నాయి. ప్రేమ అంటే ఆకర్షణ కాదు. రూపాన్ని చూసి నేను లవ్ చేస్తాను, ఐ లవ్ యూ, ఐ కాదు. అదంతా బట్టి సున్నా, ఏమి లేదు, శూన్యం, భ్రమ. ఐ లవ్ యూ చెప్పేటువంటిది అంతా కూడా మోసం. జాగ్రత్త సుమ, ఈ జీవితం చాలా పవిత్రమైనది, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రేమలోను, తర్వాత విశ్వాసములోను.
నేను ఎగ్జామ్కి వెళ్తున్నా, నేను ఎగ్జామ్లో ఖచ్చితంగా 10/10 తెచ్చుకుంటా, నాకు వస్తాయి. దట్ ఈస్ ద ఫెయిత్. నువ్వు ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నా దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, నేను చదువుకుంటున్నా, నా సిలబస్ అంతా కూడా నాకు వచ్చేసింది, నేను ఖచ్చితంగా నేను అప్పీర్ అయ్యాను, నేను ఖచ్చితంగా రాశాను అని అంటే నాకు ఖచ్చితంగా 10/10 వస్తాయి. ఆల్ సబ్జెక్ట్స్, ఎనీ ఎగ్జామినేషన్ నేను ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటాను అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నేను చదివాను, నాకు రేపు ఖచ్చితంగా నేను ఏమైతే చదివానో అదే పేపర్ వస్తుంది. నేను ఆ విధంగా అప్పీల్ అవుతున్నాను కాబట్టి విజయం నేను పొందుకుంటానని చెప్పేటువంటిది ఏంటది? విశ్వాసము. విశ్వాసము కలిగి ఉండాలి. నా మాటలు ముగిస్తున్నా. నా మాటలు ఈ డివోషన్లో మీకు కొన్ని విషయాలు చెప్తున్నా. ఏమేమి చెప్పాను? ఒకటి, గట్టిగా చెప్పాలి, మీ యవ్వనమును బట్టి ఎవరు తృణీకరించకుండా చూసుకోవాలి. రెండోది, మాట జాగ్రత్తగా మాట్లాడాలి. పెడుసుగా ఎరగదీసినట్లుగా తృణీకారంగా ఎదుటి వాళ్ళని అసలు మనకంటే వాళ్ళు అసలు ఏముంది అని చెప్పేసి దుమ్ములాగా మాట్లాడతారు. అట్లా మాట్లాడకూడదు. మాటలోను ప్రవర్తన మాట్లాడేటువంటి ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి, నివసించాలి. కాబట్టి ప్రవర్తన అంటే మనల్ని మనం జాగ్రత్తగా ఎవరి చేత ఒక మాట అనిపించుకోకుండా, ఎవరు మనల్ని విమర్శించకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను. ఎవరైతే భక్తి చేయడానికి వస్తున్నారో, ఎవరైతే భక్తి చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఇదిగో నేను ఈ దేవుడిని తెలుసుకున్నాను, ఈ దేవుడిని నేను ఆరాధిస్తాను, ఈ దేవుడు నాకు కావాలి అని చెప్పేసి నా కొరకు పరలోకంలో ఉన్నటువంటి మహిమ వాక్యం విడిచిపెట్టకుండా తను తాను రిక్తుడిగా చేసుకుని, తగ్గించుకుని, దీనుడిగా రిక్తుడిగా ఊపి వేసిన, కొరడాలతో కొట్టిన, హింసించిన, నీచంగా మాట్లాడినప్పుడు కూడా ఏ మాత్రం కూడా మాట మాట్లాడకుండా నా కొరకై ప్రాణాలు పెట్టినటువంటి యేసునాథుడు తప్ప ఇంకెవరు కూడా లేరు, ఆయన నేను నమ్ముకున్నాను, ఆయన నా దేవుడు అని చెప్పేసి విశ్వసిస్తున్నావే, ఆయన దేవుడిగా నువ్వు కలిగి ఉంటే అది నిజమైన భక్తి. ఆ భక్తి చేస్తున్నటువంటి వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి, ఆ భక్తి చేసేటువంటి వారికి నువ్వు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. అంటే నిన్ను చూస్తే నిన్ను బట్టి వాళ్ళు ఏమనుకోవాలి? ఇదిగో వీళ్ళు భక్తులు, వీళ్ళు భక్తి కలిగినటువంటి వారు, వీళ్ళు నిజదేవుని యొక్క శిష్యులు, సేవకులు, నిజదేవుని యొక్క బిడ్డలు అని అనుకోవాలి ఈ సమాజం. మనం సమాజంలోనికి వెళితే ఇదిగో ఆటోలో వెళుతున్నారే, జెండా కట్టుకుని ఆటోకి జెండా కట్టి ఆటలు పాడుకుంటా, క్రొమ్ము కొట్టుకుంటా వస్తున్నారే, వీళ్ళు దైవ పిల్లలు. హల్లెలూయా. ఇదిగో దేవుని మందిరానికి వెళుతున్నారు, దేవుని సన్నిధికి వెళుతున్నారు, ఈ పాటలతో, ఉత్సాహ గానాలతో వస్తున్నటువంటి ఈ సమూహం, ఈ పిల్లలు, ఈ యవనస్తులు, యవన బాలికలు, యవనస్తులైనటువంటి వీరు సామాన్యులు కాదు, వీళ్ళు నిజ దేవుని యొక్క పిల్లలు అని ఎవరు అనుకోవాలి? ఈ సమాజం అనుకోవాలి. ఈ సమాజంలో నీవు అలాంటి మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1 నుండి చూస్తే చాలా విషయాలు అక్కడ చెప్తారు. ఎఫెసీ 5వ అధ్యాయం 1వ వచనం త్వరగా. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ఆ విధంగా మీరు కూడా ఇక్కడ చాలా లిస్టు చెప్తున్నాడు. చాలా విషయాలు ఉంటాయి. జారత్వం అంటే పెళ్లి కాకముందే ప్రేమ, ఇందాక లవ్ అంటున్నారే, ఐ లవ్ యూ అని చెప్పుకునేటువంటిది పెళ్లి కాకముందే చేసేటువంటి తప్పుని, ఆ పాపాన్ని, దానినే జారత్వం అంటారు. పెళ్లి కాకుండానే కాలు జారేటువంటి విధానాన్ని జారత్వం అంటారు. పెళ్లి కాకుండా చేసేటువంటి పొరపాటుని జారత్వం అంటారు. అంటే నీ యొక్క జీవితాన్ని కాపాడుకోలేకపోయావు. పెళ్లి కాకముందే నువ్వు తొందరపడ్డావు, నీకు క్యారెక్టర్ లేదు, క్యారెక్టర్ లేనటువంటి ఈ పిల్లను మేము చేసుకో, ఈ సంబంధం మాకు వద్దని రేపు సమాజం చెప్పకుండా కాపాడుకునేటువంటి జీవితమే ఇదిగో ఇది. జారత్వమును, ఏ విధమైనటువంటి అపవిత్రతను రానివ్వకుండా, లోభత్వమే కానీ వీటి పేరు కూడా ఏది కూడా నీ మనసులోనికి రాని కూడా చూసుకోవాలి.
ఇదే పరిశుద్ధులకు తగినటువంటిది. ఇదే పరిశుద్ధమైనటువంటి జీవితం. ఇది పరిశుద్ధులకు తగినటువంటిది. పరిశుద్ధులు అంటే ఎవరిప్పుడు? తిమోతికి రాశాడు. తిమోతి సోదరులు, దైవ పిల్లలు, క్రైస్తవ పిల్లలు, క్రైస్తవులుగా ఇట్లా నడుచుకోవాలని దేవుని సంఘంలో ఇది పాఠశాల. ఈ పాఠశాలలో ఇట్లాంటి వాక్యాలు నేర్చుకొని జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఆ మాటలు ముగిస్తున్నా. నీ జీవితంలో కూడా నీవు కూడా అలా ఉండాలని, ఆ విధంగా నువ్వు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 15. నిష్కళంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు ఏ మాత్రం సడుకోకుండా అనవసరంగా గారు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు, ఆటోలో బంధించి తీసుకొచ్చాడు, మమ్మల్ని బలవంతంగా ఇక్కడ కూర్చోబెట్టారు, మేము ఇంటికాడ ఉంటే ఇట్లా ఉండేటువంటి వాళ్ళని అది సడుకోకుండా కొడుక్కోకుండా ఆ మాటలు ఈ మాటలు అయ్యారు బయటకు వచ్చారని చూసుకోవాలి. అలాంటివి లేకోకుండా సడుకులను సంశయాలను మాని సమస్త కార్యములను చేయండి. 16వ వచనంలో కూడా అట్టి జనము మధ్య మీరు ఎట్లా ఉండాలి? జీవవాక్యమును చేత పట్టుకొని లోకంలో జ్యోతుల వలె మీరు మెరుస్తూ ఉండాలి. ఇందాక చెప్పాను కదా, ఇదిగో లోకంలో మిమ్మల్ని చూస్తే ఇదిగో పలానా వాళ్ళ పిల్లవాడు, పలానా వాళ్ళ పాప ఎంత గొప్ప అండి, ఎంత చక్కగా ఉంటారండి, ఎంత ముచ్చటగా ఉంటారండి. పై రూపం చూస్తే ముచ్చటగా ఉంటుంది, కానీ వాళ్ళ ప్రవర్తన చూస్తే అంతకంటే ముచ్చటేస్తుందండి. వాళ్ళ నోటి నుండి వచ్చేటువంటి మాటలు చూస్తుంటే ఎంత ముచ్చట కలిపేవిగా ఉంటాయి, ఎంత గౌరవంగా మాట్లాడతారో వాళ్ళ పిల్లలు పలానా వాళ్ళ పిల్లలు ఎంత గౌరవంగా ఉంటారో. సమాజంలో వాళ్ళని చూస్తే అందరూ కూడా వాళ్ళని మెచ్చుకునే వాళ్ళే, కానీ ఎవరు కూడా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడేటువంటి వారు లేరు. వాళ్ళు మాట్లాడుకునేటట్లుగా ఉండేటట్లుగా ఉంటాము అని చెప్పేసి నీ ఆలోచన కనుక అయితే నీవు కూడా ఆ విధంగా నన్ను గురించి అందరూ మంచిగా మాట్లాడాలని అనుకుంటే నీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తావా? యేసయ్య నిన్ను చూస్తూ ఉన్నాడు. యేసయ్య దీనంగా నిన్ను చూస్తున్నాడు. యేసు ప్రభువా, ఈ ఉదయకాలంలో నిన్ను మాటల ప్రకారంగా నేను ఉండాలనుకుంటున్నానయ్యా అనేవాళ్ళు ఉన్నారా? చేతులు ఎత్తండి పైకి. నేను థ్యాంక్ యూ. అట్లాగే లేచి నిలబడతాను. ఒక్క నిమిషం లేచి తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. మీకోసమే ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో నా మాట బాగుండాలయ్యా, నా ప్రవర్తన బాగుండాలయ్యా, నా జీవితం బాగుండాలి, నేను బాగా చదువుకోవాలి, నేను బాగా ఉన్నత స్థితిలోకి రావాలని అనుకుంటున్నా, నేను గొప్ప కావాలనుకుంటున్నా, ఐఏఎస్ చదవాలనుకుంటా, ఐపీఎస్ చదవాలనుకుంటా, నేను ఒక డాక్టర్ కావాలనుకుంటున్నా, నేను ఒక ఇంజనీర్ని కావాలనుకుంటున్నా, ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా, ఈ సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా నేను ఉండాలనుకుంటున్నా. ఆ స్థితికి నేను వచ్చేటట్లుగా ప్రభా నాకు తోడుగా ఉండండి, నాకు జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి ప్రభా, నాకు శక్తిని ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, బలం ఇవ్వండి ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేస్తారా? కళ్ళు మూసుకుందాం, చేతులు జోడిద్దాం. నీ హృదయంలో ఏమైతే అనుకుంటున్నావో దేవుడు నీ జీవితంలో అది చేయబోతున్నాడు. నీ జీవితంలో రానున్నటువంటి కాలంలో దేవుడు అద్భుతంగా నిన్ను దీవించబోతున్నాడు, బహు గొప్పగా నిన్ను చేయబోతున్నాడు, బహు గొప్పగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థనలో ఉంటావు. ప్రార్థన చేయండి. నీకు ఏం కావాలి? ఇదిగో ఇప్పుడు దేవుడి యొక్క సేవకుడు దేవుడి యొక్క వాక్యాన్ని మాట్లాడబోతున్నాడు. ఆ మాట్లాడబోయేటువంటి వాక్యం నీకు బహు దీవెనకరంగా, నీకు ఆశీర్వాదాలు కాబట్టి ఆశీర్వాదాలు తెచ్చిపెట్టినట్లుగా, దేవుడు నీతో మాట్లాడినట్లుగా ప్రార్థన పూర్తిగా సిద్ధపడండి. ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకొని ఎవరికి వారి నెమ్మదిగా ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారి ప్రార్థనలో ఉండండి. దేవా నన్ను దీవించాను. యేసయ్యా, ఇదిగో నేను చాలా దూరం నుండి వచ్చాను, 20 కిలోమీటర్ల దూరం వచ్చాను, 30 కిలోమీటర్ల దూరం నుండి వచ్చాను. ప్రభా నన్ను ఈ స్థలంలో దీవించి పంపించమా ప్రభా చెప్పేసరి ప్రార్థన చేయండి. ఇదిగో నేను బలహీనంగా ఉన్నాను, నాకు కొంచెం అనారోగ్యంగా ఉంది, ఈ అనారోగ్యాన్ని తీసుకుని ప్రభా నాకు బలాన్ని దయచేసి ప్రార్థన చేయండి. అభినంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు. రాత్రంతా మంచి విశ్రాంతిని ప్రేమించి మమ్మల్ని సజీవులకు ఉంచి ప్రభువా,
మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. మీరు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యం పెట్టి వందనాలు. ఈ యూత్ కౌన్సిల్ కొరకు అనేక దినాలుగా మేము ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలన్నీ ఆలకించి మంచి వాతావరణాన్ని అనుగ్రహించాం. 5 సంఘాల నుంచి నాయన బిడ్డలు ఆటో ప్రయాణం, బస్సు ప్రయాణం, బైక్ ప్రయాణంలో తోడుగా ఉండి క్షేమంగా నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెప్తున్నాం. ప్రత్యేకంగా మరి రాష్ట్రీయ నాయకులు పంపించిన టీవైఎస్ గారికి మంచి మనసును గ్రహించి ఫస్ట్ విజిట్లు ఇచ్చిన డిస్ట్రిక్ట్ అయినా న్యూ డిస్ట్రిక్ట్ రావడానికి వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి వారు ఆశీర్వదించాలి. నూతన నియమకుల్లో ఉన్నారు. అంచెలంచెలుగా ఎదిగే బాధ్యత దయచేయండి. అమ్మగారి బట్టి బిడ్డను బట్టి మీకు వందనాలు. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని చూసి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా డివోషన్ జరిపిన డివోగాన్ని బట్టి మీకు వందనాలు. యవనస్తుల వరకు అనేక హెచ్చరిక వార్తలు అనేక పత్రికల్లో ఆయన తెలియజేసి ఉండగా వాటిని విని వారు సమర్పించుకున్న నివాసాన్ని వచ్చారు. వారిని ఆశీర్వదించాలి. వారు ఏం అడుగుతున్నారో అది నాయన వారు పొందుకునే భాగ్యం దయచేయండి. జ్ఞానం దయచేయండి. మంచి ప్రవర్తన కలిగిన భాగ్యం తల్లిదండ్రులకు మరి పెద్దలకు ఇదే భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ ర్యాలీ ప్రారంభం నుండి ఆఖరి వరకు మీరే అధ్యక్షత వహించి చక్కగా ధరించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ప్రభైన క్రీస్తు వారు ప్రకటించిన నామం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా.